తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో భారత రాష్ట్ర సమితికి ఒక్క సీటు కూడా రాదనేటువంటి సర్వేలు నిన్న దాకా మనం చూసాం. కానీ ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో స్పందన మారుతుంది. మరి ముఖ్యంగా కేసీఆర్ ప్రజలలోకి వెళ్ళిన తర్వాత బారాస కార్యకర్తలలో ఒక భరోసా వచ్చింది. కేసీఆర్ ప్రజలలో మాట్లాడుతున్న తీరుకు విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. నిన్న మొన్నటి వరకు బారాస పని తెలంగాణలో అయిపోయిందని, ఒక్క పార్లమెంటు సీటు కూడా బారాస గెలిచే అవకాశం లేదని సర్వేలలో, వివిధ పత్రికలలో, వివిధ మీడియా వేదికల మీద నిన్న మొన్న దాకా కనిపించిన విషయం. కానీ 3-4 రోజుల నుంచి కేసీఆర్ ఎప్పుడైతే బస్సు యాత్ర చేసి ప్రజలలో ఉన్నాడో అక్కడ నుంచి కింది స్థాయిలలో కొంత మళ్ళా బారాసకు పట్టు పెరిగినట్టు కనబడుతుంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రజల మధ్య నుండి ప్రశ్నిస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి విధానంలో కొంత కింది స్థాయి అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏవి అమలు కాలేదని, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏ పథకం కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది అమలు చేయలేకపోయారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసిందని కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి దాంట్లో కొంత ప్రజల నుంచి స్పందన ఎదురవుతుంది. ఒక ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతా పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. అంతలోపటిన ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉచిత బస్సు పథకం పెద్దగా ప్రజల మీద ప్రభావితం చేసి ఓట్ల దిక్కు మలిచేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కేసీఆర్ టార్గెట్గా చేసి ప్రచారం చేస్తున్నాడు. దీంతో కొంత తెలంగాణ ప్రాంతంలో బారాసాకు మళ్ళీ గ్రౌండ్ పెరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒక్క సీటు కూడా రాదనుకున్నటువంటి బారాసాకు ఇప్పుడు దాదాపు 4 సీట్లలో వాళ్ళకి అవకాశాలు మెరుగుపడాయి. ఒకటి నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 2 మెదక్ వెంకటరామరెడ్డి, మహబూబాద్ మాలోతు కవిత, కరీంనగర్ వినోద్ కుమార్. ఈ 4 సీట్లలో భారత రాష్ట్ర సమితి గెలిచే అవకాశం కనబడుతుంది. ఇక్కడ పోటీ కూడా ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ కరీంనగర్ తీసుకున్నట్లయితే బండి సంజయ్ కుమార్, వినోద్ కుమార్ మధ్యలో పోటీ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ నామమాత్ర పోటీ అని చెప్పుకోవచ్చు. అట్లే నాగర్ కర్నూలుకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి, బారాస అభ్యర్థి ప్రవీణ్ కుమార్ మధ్యలో పోటీ ఉంటుంది. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే ఆయన గతంలో ఐపీఎస్గా పనిచేసిండు. ఆ సందర్భంలో గురుకులాల సెక్రటరీ ఉన్న సందర్భంలో అనేక గురుకులాలలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. పిల్లల్ని చాలామంది విద్యావంతులుగా చేసాడు. ఆ ద్వారా చాలా కుటుంబాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అభిమానులు ఉన్నారు. అలాగే ఆయన సొంత నెట్వర్క్ ఏదైతే స్వేరో ఉన్నదో, స్వేరో కార్యకర్తలు ఇప్పుడు ఆయన గెలుపు కోసం సైనికులుగా నాగర్ కర్నూలులో పనిచేస్తున్నారు. మూడో కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆయన బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఈసారి అక్కడ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ కలిగే అవకాశం ఉంది. ప్రవీణ్ కుమార్కి మాత్రం ఇప్పటికున్నటువంటి ఫలితాలు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే మహబూబాద్లో మాలోత్ కవితకే అవకాశాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే బలరాం నాయక్ పెద్దగా ప్రజలలో ఉండడని, ఆ తర్వాత ఆయన ప్రజలకు దూరమై చాలా కాలమైందని, అలాగే మాలోత్ కవితకు వాళ్ళ తండ్రి రెడ్డి నాయక్ ఉన్నటువంటి ఇమేజ్, ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్న పరిచయాలు, లంబాడ సామాజిక వర్గంలో మాలోత్ కవితకు ఉన్నటువంటి పరిచయాలు, ఆమె ప్రజలతో కలిసిపోయినటువంటి విధానం కూడా కవితకు ఉపయోగపడుతుందని, అలాగే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రచారం, కేసీఆర్ ప్రజలలో ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా ఉచిత బస్సు తప్ప ఏది అమలు చేయకపోవడం వల్ల ప్రజలలో కొంత నిరాశ ఉంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేటువంటి ఆలోచనకు ప్రజలు వస్తున్నారు. అట్లా మహబూబాద్ ప్రాంతంలో కూడా మాలోత్ కవితకు అవకాశం పెరిగేది ఉంది. అలాగే పోయినట్టే మెదక్లో వెంకటరామరెడ్డి అక్కడ బారాస అభ్యర్థిగా ఉన్నాడు. అక్కడ పోటీ కూడా భారతీయ జనతా పార్టీకి బారాసకు మధ్యలోనే ఉంది. రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే, ఆయన బాగా తెలంగాణ సమాజానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. వెంకటరామరెడ్డి మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు కలెక్టర్గాను, ఆ తర్వాత సిద్దిపేట జిల్లాకు కూడా కలెక్టర్గా పనిచేశాడు. అట్లా వెంకటరామరెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కూడా మెదక్లో బలంగా ఉంది. అక్కడ భాజపాకు బారాసకు మధ్యలోనే పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రంగా చెప్పొచ్చు. అక్కడ ఒకవేళ నీలం మధుకు కాకుండా మెదక్లో జగ్గారెడ్డి కనుక ఎంపీ టికెట్ ఇచ్చుంటే ఫలితాలు వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు నామమాత్రంగానే కాంగ్రెస్ పోటీలో ఉంది. ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంది. అక్కడ వెంకటరామరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అనంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 6 ఎమ్మెల్యేలు బారాస ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాడు ఉన్నాడు. అక్కడ హరీష్ రావు ప్రధానంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దాన్ని సీరియస్గా ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. అట్లా మెదక్ బారాసనే గెలిచే అవకాశం ఉండొచ్చు. కరీంనగర్లో బండి సంజయ్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ మధ్యలో పోటీ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ కూడా నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది.
బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో ఎంపీగా పనిచేశాడు. మొదటి నుంచి కేసీఆర్తో తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. అంతకంటే ముందు ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాడు. ప్రజలతో బాగా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. మూడవది సౌమ్యుడు. నాలుగవది ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కరీంనగర్ నుంచి పార్లమెంటుకు వినోద్ కుమార్ను పంపిస్తేనే సరైనటువంటి అభ్యర్థి అని, పార్లమెంట్లో మాట్లాడగలిగేటువంటి, ప్రశ్నించగలిగేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి వినోద్ కుమార్ అని చదువుకున్నటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సాధారణమైనటువంటి నిరక్షరాస్యులలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసిందని కొంత బారాస వైపు మొగ్గుతున్నారు. కేవలం బండి సంజయ్ మోడీ షరిష్మాను అలాగే కేవలం మత ప్రాతిపదికన రాజకీయాన్ని మాత్రం నమ్ముకున్నాడు. కాబట్టి అక్కడ బండి సంజయ్కి బోయినపల్లి వినోద్ కుమార్ మధ్యలో ఉన్నటువంటి పోటీలలో ఇప్పటి వరకు బోయినపల్లి వినోద్ వైపే కొంత మొగ్గు కనబడుతుంది. అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. రకంగా చెప్పాలంటే నాగర్ కర్నూలు, కరీంనగర్, మహబూబాద్, మెదక్ ఈ 4 సీట్లలో బారాస విజయం సాధించే అవకాశం ఉంది. ఇంకా జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారం పరిస్థితులను బట్టి ఇంకేమైనా సీట్లు పెరుగుతాయా తరుగుతాయా అనేది చెప్పలేం. కానీ బారాస తెలంగాణలో ఈ 4 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం